జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువెత్తాయి. తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఎస్ఐపై ఎస్పీకి ఓ మహిళ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. దీంతో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఇద్దరు డీఎస్పీలు సిఐలు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ను వేధించినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో ఎస్ఐపై లైంగిక వేధింపులు, ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్రెడ్డి, చెప్పండి, ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ని విచారించిన అనంతరం తీసుకున్న చర్యలు ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? అది భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుని చెప్తూ, అంటే మహిళల పట్ల అంటే స్థానిక ప్రజలను కాపాడాల్సిన ఒక ఎస్ఐ స్థాయి అధికారే తన తోటి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిపైనే కామవార్చ తీసుకునే విధంగా వేధింపులు చేయడం అనేది ఈ రోజు కలకలం జరుగుతుంది. ఎందుకంటే ఎస్ఐపై చర్య తీసుకునే దిశగా ఉన్నతాధికారులు కూడా దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపారు. అయితే గత కొద్ది రోజులుగా ఇతను భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇతను గతంలో ఆసిఫాబాద్ దగ్గర రిబ్బన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు కూడా ఇతని మీద కేసు నమోదైంది. అదేవిధంగా మహిళ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా గత 2 నెలలుగా ఈ కాళేశ్వరంలో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ వేధింపులకు గురి చేయడంతో పాటు తన కామవాంఛ తీర్చాలని కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో గత 2 రోజులుగా స్థానిక డిఎస్పీతో పాటు ఎస్బీ అధికారులు కూడా విచారణ చేశారు. ఈ విచారణలో ఎస్ఐ ఆమెను వేధింపులకు గురి చేసినట్టు స్థానిక కానిస్టేబుల్ కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్ఐపై చర్య తీసుకునే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఉన్నతాధికారులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో కూడా ఎవరైతే ఉన్నతాధికార స్థానంలో ఉండి ఎస్ఐ సిఎస్ అధికారులు ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా వివరించినా కూడా తోటి సిబ్బంది పట్ల కూడా లైంగిక వేధింపులు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతను కూడా తప్పనిసరి శిక్షించాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఉంటూ తోటి కానిస్టేబుల్ పట్ల లైంగిక వేధింపులు చేయడం మాత్రం కలకలుస్తుంది. ఇతనిపై చాలా యాక్షన్ తీసుకోవాలని పూర్తిగా అధికారుల సంఘంతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. హరి